మీటర్ కర్రీ చేస్తున్నా, ఇట్లా చేయాలో చూపిస్తాను. బౌల్లో వేడి నీళ్ళు తీసుకున్నా, దాంట్లో మిల్మేకర్ వేసేద్దాము. ఒక 5 minutes అయితే ఇలా ఉడికిపోతుంది. ఈ పక్కన పెట్టేసుకుందామండి. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సాల్ట్ వేద్దామండి, ఉల్లిపాయలు మంచిగా ఉడికిపోతాయి తొందర. మిల్మేకరు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చల్లనీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళలో వేసుకొని వాటిని మళ్ళీ చల్లనీళ్ళలో వేసుకొని ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు నీళ్ళు గట్టిగా పిండి తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలా. టమాటాలు 2 మిక్సీ పట్టి పెట్టుకున్నాను నేను, అది ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాము. టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం, తగినంత సాల్ట్ వేసుకుందాము. ముందు కొంచెం వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర పొడి, స్పూను ధనియాల పౌడర్, స్పూను గరం మసాలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాము, పెట్టి కొంచెం సేపు ఉడకనిద్దాం. మూత తీసి చూద్దామండి. ఇట్లా మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మిల్మేకర్ వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒక 1 minute మూత పెట్టుకుందాం. మిల్మేకర్కు కొంచెం ఉప్పు కారం అంతా పట్టేంత వరకు మూత తీసి చూద్దామండి. ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. ఇంతేనండి మిల్మేకర్ కర్రీ. మా బాబు కోసం అని చేసిన. మేమైతే వంకాయ కర్రీ చేసుకున్నాము. మా బాబు వంకాయ కర్రీ తిన్నాడు, ఎందుకో తెలియదు, కానీ మిల్మేకర్ చేసిన వాడి కోసం అని. మీ పిల్లలు కూడా ఎవరైనా వంకాయ కర్రీ తిన్నారా? మా బాబు అయితే ఎంత మంచిగా చేసినా వంకాయ కర్రీ చిన్నప్పటి నుంచి తిన్నాడు, ఎందుకో తెలియదు. సరేనండి, థ్యాంక్ యూ.